ఏపీ ఈసెట్ 2026 రిజల్ట్స్ అయితే కొద్దిసేపటి క్రితం అయితే రిలీజ్ చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే కదా ఈ ఈసెట్ అనేది కండక్ట్ చేసింది. అయితే ఇందుట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మరి క్వాలిఫై అయిన సంఖ్య ఎక్కువ తక్కువ, అసలు సీటు వస్తుందా, అసలు ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ బ్రాంచ్ పరంగా చూసుకున్నా బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ఎంత, ఓవరాల్ ర్యాంక్ ఎంత, మరి ఎంత మంచి ర్యాంక్ వస్తే మనకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. దాని గురించి వీడియో చేయటం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ఈ ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో సీటు తీసుకోవటానికే వెళతారు. అంటే రీఎంబర్స్మెంట్ కోసం వెళతారు. ఫీజు కట్టే పని ఉండదు, ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి. అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఏపీ ఈసెట్ రిజల్ట్స్లో ఓవరాల్గా 30,000 మంది పైన రాశారండి. అందుట్లో 92% రఫ్గా క్వాలిఫై అయ్యారు. అంటే 29,750 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి ఇది చాలా ఎక్కువ సంఖ్య. అయితే ఇందుట్లో ట్రిపుల్ ఈ వాళ్ళు ఉంటారు, డిప్లొమాలో మెకానికల్ వాళ్ళు ఉంటారు, ఈసీ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్న సిఎస్సి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు మీకు వచ్చేసరికి బీటెక్లో మీ చదివే చదువు సబ్జెక్టులు ఒకటై ఉండొచ్చు, అడ్వాన్స్ టాపిక్లు ఉండొచ్చు, కానీ సీట్లు పరంగా చూసుకుంటే పాలిసెట్ లాగా 60 సీట్లు మీకు ఉండవు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళతారు కాబట్టి మీరు లాటరల్ ఎంట్రీస్ అని పిలువబడతారు. అంటే 3 రోజులు 6 సెమిస్టర్లు చదువుతారు. అంటే 3 సంవత్సరాలు చదవాలి. అంటే ఇంటర్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది కాబట్టి వాళ్ళకి 60 సీట్లు కౌన్సిలింగ్లో ఉంటాయి. మీరు డిప్లొమా ద్వారా వచ్చారు కాబట్టి ఈ సెట్ ద్వారా వస్తున్నారు కాబట్టి మీకు ఒక బ్రాంచ్కి వచ్చేసరికి కన్వీనర్ కోటాలో, నేను చెప్పేది కన్వీనర్ కోటా అంటే కౌన్సిలింగ్లో పరంగా వచ్చేసరికి 6 సీట్లే ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్కి 60 సీట్లు ఇంటేక్ తీసుకున్నారనుకోండి, 60లో 6 సీట్లు వచ్చేసరికి కన్వీనర్ కోటాలో ఉంటాయి అన్నమాట. ఇక మిగిలిపోయినవన్నీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ కింద ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రాంచ్లో 120 సీట్లు తీసుకున్నారు ఇంటేక్, అంటే 60 + 60 తీసుకున్నారు ట్రిపుల్ఈలోనో సిఎస్సిలోనో. అయితే 60కి 6 అన్నాను కాబట్టి 120కి వచ్చేసరికి 12 కన్వీనర్ కోటాలో ఉంటాయి. ప్రతి 60 సీట్లకి 6 సీట్లు ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 6 సీట్లలో ఓసీలకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కూడా వాటిని డివైడ్ చేయబడతాయి అన్నమాట సీట్లని. ఎస్టీకి 2 ఎస్సీకి ఒకళ్ళకని, ఓసీకి ఒకటని, ఈడబ్ల్యూఎస్కి ఒకటని, బీసీకి ఒకటని ఇలా ఉంటుందన్నమాట. సో దాని పరంగా 6 సీట్లో మళ్ళీ డివిజన్ వస్తుంది. సో ఏది చూసుకున్నా అలాగే వస్తాయి. ప్రతి 6 సీట్లు అలా ఉంటుంది. 120 సీట్లు ఉంటే ఇప్పుడు ఎస్సీకి ఒక 2 ఉన్నాయి కనుక 6 సీట్లకి 120 సీట్లకి 4 సీట్లు అవుతాయి అది ఆ కాలేజీకి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 400 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీ పరంగా చూసినా గవర్నమెంట్ పవర్ ప్రైవేట్ అన్నిటితో కలుపుకొని మనం చూసుకుంటే అందుట్లో 350 యూనివర్సిటీ పక్కన పెట్టి 350 కాలేజీలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు 4 బ్రాంచులు కామన్. 1 సిఎస్సి, 2 ఈసీఈ, 3 ట్రిపుల్ ఈ, 4 మెకానికల్, సివిల్ తగ్గిపోయినాయి. అయితే దీని పరంగా చూసుకుంటే ఇప్పుడు 29,750 మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాలో సీటు రావాలి అంటే ఇప్పుడు ఉన్న కాలేజీలో ఆ బ్రాంచ్ ఉండాలి. ఆ బ్రాంచ్ లేకపోతే బ్రాంచ్ ఉన్న కాలేజీకి పోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈలో ఒక 6 సీట్లు, సిఎస్సిలో ఒక 6 సీట్లు, మెకానికల్లో 6 సీట్లు, ఈసీలో ఒక 6 సీట్లు అనుకున్నాం. టోటల్ ఎన్ని 24 సీట్లు ఒక కాలేజీలో ఉన్నాయి అనుకున్నాం. మొత్తం 350 × 24 వేసుకోవాలి. సో అయితే అవి వచ్చేసరికి 29,750కి సరిపోవు. ఒకవేళ సిఎస్సిలో 120 ఎలా ఉంటే ఏమన్నా ఉండేదనుకుంటుంది. అయితే 29,750 మందికి సీటు వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది?
ముందు వాళ్ళు గనక ఇక మేము చదువుకోము జాబ్ చేసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది తప్ప నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అయితే ఆ తలనొప్పి ఎవరో పెట్టుకోరు. అయితే సీటు దొరకటం చాలా కష్టం అవుతుందండి ఈ సంవత్సరం అయితే. ఇంకోటి ఏంటంటే అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. JNTUK కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ శాతం అటానమస్లు అయినాయి అనమాట. ప్రతి కాలేజీలో కూడా అటానమస్ అయింది. కొన్ని కాలేజీలో కొన్ని బ్రాంచ్లు రిమూవ్ చేశారు. ఎగ్జాంపుల్ మెకానికల్ లాంటివి, లేకపోతే దాని తర్వాత ఎక్కువ శాతం సివిలు, దాని తర్వాత వచ్చేసరికి ఈ ట్రిపుల్ ఈ లైట్కి తీసేశారు, లైట్గా మరి అంత సేటు కాదు. ఇక ఈసీ ఉంది, ఈసీ కూడా కొన్ని చోట్ల తీసేశారు కొన్ని కాలేజీలో. ఎక్కువ శాతం ఉందల్లా సిఎస్సి, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఇవి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు బీటెక్లో వచ్చేసరికి మాకు పలానా బ్రాంచే కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్లొమాలో వచ్చేసరికి ట్రిపుల్ మెకానికలో సివిలో తీసుకున్నారు. మరి మీకు పలానా అనుకున్న కాలేజీలో అది లేదు, మరి వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఆ బ్రాంచ్ డిమాండ్ కనుక జాబులు ఉన్నాయని మీరు భావించినట్టయితే సిఎస్సి సైడు, అందులో సబ్ బ్రాంచెస్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. కానీ సిఎస్సి కనుక డిప్లొమా అయినట్టయితే అటు సబ్ బ్రాంచెస్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ కనుక డిప్లొమాలో తీసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి, ఈ బీటెక్లో వచ్చేసరికి మీరు కోర్ బ్రాంచెస్ ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీ వాటి సైడ్ వెళ్ళటానికి ఉండదు. అలాగే ఈసీ వాళ్ళు కూడా మెకానికల్ వాళ్ళు కూడా ట్రిపుల్ ఈ సైడ్ వెళ్ళటానికి ఉండదు, సిఎస్సి సైడ్ వెళ్ళొచ్చు. కానీ ఇంకా సివిల్ వాళ్ళు కూడా ట్రిపుల్ ఈ సైడ్ వెళ్ళటానికి ఉండదు. ఇక ట్రిపుల్ ఈ వాళ్ళు వచ్చేసరికి ఒక మెకానికల్, సివిల్ తప్ప ఈసీ తీసుకోవచ్చు, సిఎస్సి తీసుకోవచ్చు. బీటెక్లో ఈసీ కూడా నేను వద్దనే చెప్తాను. కావాలంటే బీటెక్లో మీరు సిఎస్సి తీసుకోండి, అది బెటరు. అయితే బ్రాంచ్ మార్చుకోవడం అనేది ఏముండదు. అయితే ఇక్కడ బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ఉంటుంది, ఓవరాల్ ర్యాంక్ ఉంటుంది. మీరు కనుక సిఎస్సి తీసుకోవాలనుకోండి, ఒక బ్రాంచ్ చదివి కోర్ బ్రాంచ్ ట్రిపుల్ ఈసీఓ, సివిలో, మెకానికల్లో తీసుకొని డిప్లొమాలో సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఓవరాల్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది అంటే మీకు ట్రిపుల్ ఈ తీసుకుంటే ట్రిపుల్ ఈలోనే కావాలనుకుంటే అది కన్సిడర్ చేస్తారు. ఇక మీరు అనుకున్న కాలేజీ లేకపోతే ఎక్కడ కాలేజ్ ఉందో అక్కడ ఎత్తుక్కుండా పోవాలి. మరి యూనివర్సిటీలో సీట్ రావాలంటే ర్యాంక్ ఎంత రావాలంటే ఖచ్చితంగా 100 లోపు కూడా కాదు, నాకు తెలిసి అయితే 50 లోపు రావాలి. బ్రాంచ్ని బట్టి ఆ ర్యాంక్ అనేది వ్యారీ అవుతుంది. రిజర్వేషన్ అంటే కేటగిరీని బట్టి కూడా ఆ ర్యాంక్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో మనం తర్వాత చేసుకున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు రిలీజ్ అయిన రిజల్ట్స్లో చాలా మంది కూడా క్వాలిఫై అవ్వటం అనేది జరిగింది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అటానమస్ అన్ని చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అందులో ముందుగా ఇప్పుడు అసలైతే అటానమస్కి మంచి కాలేజీ అని ఎప్పుడు చెప్తామంటే NAC, NBA అక్రిడేషన్ ఉన్న కాలేజీని మంచి అటానమస్ కాలేజీలు అంటాము. రీసెర్చ్ జరిగే వాటిని కూడా మంచి అటానమస్ కాలేజీలు అంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో NBA అనేది అన్ని కాలేజీలకి రావట్లేదు కాబట్టి NAC ఉండి రీసెర్చ్ వర్క్ ఉన్నా కూడా మీకు అది మంచి అటానమస్ కాలేజీలే. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మీకు క్లాసులు జరుగుతున్నాయా లేవో తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి వీళ్ళు బయోమెట్రిక్ అంటే ఫేషియల్ అటెండెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అది ఉంటేనే రియంబర్స్మెంట్ ఇస్తారు అటెండెన్స్ పరంగా అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఓవరాల్గా అయితే ఎంతమంది క్వాలిఫై అయ్యారండి, మరి చూద్దాం ఏమవుతుందో. ఈ డౌట్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి, లేకపోతే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.